జొన్నల వాడకం ఈనాటిది కాదు. చాలామందికి తెలియదు కానీ క్రీస్తుపూర్వం 3000 సంవత్సరాల నుండి మనుషులకు జొన్న ప్రధాన ఆహారంగా ఉంది. జొన్నలు ఒక బలవర్ధకమైన ఆహారంగా చెప్పవచ్చు. ఇందులో శరీరానికి మేలు చేసే యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉన్నాయి. బియ్యం, గోధుమలతో పోలిస్తే జొన్నల్లో క్యాలరీల శాతం చాలా తక్కువ. అందువల్ల అధిక బరువుతో బాధపడేవారు తమ డైట్లో జొన్నలను తీసుకోవడం ద్వారా మంచి ఫలితాన్ని పొందవచ్చు. దీనిని తక్కువగా తీసుకున్నా పొట్ట నిండినట్లుగా అనిపించి ఆహారం తక్కువగా తీసుకోవడం జరుగుతుంది. జొన్నలు షుగర్ సమస్యతో బాధపడే వారికి గొప్ప వరంగా చెప్పవచ్చు. జొన్నలు రక్తంలోని షుగర్ లెవెల్స్ను కంట్రోల్ చేస్తాయి. ఇందులో ఉండే పొటాషియం, మెగ్నీషియం మరియు మినరల్స్ రక్తపోటును అదుపులో ఉంచుతాయి. ఇందులో సమృద్ధిగా ఉండే ఐరన్ రక్తహీన సమస్యను దూరం చేస్తుంది. ఎర్ర రక్త కణాల వృద్ధికి తోడ్పడుతుంది. ఇందులో ఉండే కాల్షియం మరియు ఫాస్ఫరస్ ఎముకలను దృఢంగా ఉంచుతుంది. జొన్నల్లో నియాసిన్ ఉంటుంది. ఇది శరీరంలోని బ్యాడ్ కొలెస్ట్రాల్ శాతాన్ని తగ్గిస్తుంది. వీటిలోని ఫైటో న్యూట్రియంట్లు గుండె జబ్బులను దూరంగా ఉంచుతాయి. శరీరంలో రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. తరచుగా జొన్నలను తీసుకోవడం ద్వారా మూత్రాశయంలో రాళ్లు ఏర్పడకుండా కాపాడుతుంది. జొన్నలను ఆహారంలో తీసుకోవడం ద్వారా రొమ్ము క్యాన్సర్ను అదుపులో ఉంటుందని అధ్యయనాల్లో తేలింది. జొన్నల్లో పిండి శాతం ఎక్కువ. అందువల్ల శరీరానికి తక్షణ శక్తి అందుతుంది. ఇందులో ఉండే అమినో ఆమ్లాలు, అధిక శాతం ఉండే ప్రోటీన్స్ శరీరానికి కావాల్సిన శక్తిని అందిస్తాయి. ఇందులో ఉండే ఫైబర్ జీర్ణ వ్యవస్థను మెరుగుపరుస్తుంది. తిన్న ఆహారం సక్రమంగా జీర్ణం అయ్యేందుకు దోహదపడుతుంది. ఇందులో ఉండే ఫైబర్ మలబద్ధక సమస్యను నివారిస్తుంది. వీడియోను చూసినందుకు ధన్యవాదములు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ బటన్ క్లిక్ చేయండి. మరిన్ని వీడియోలను పొందడానికి దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. మీ సూచనలు, సలహాలను తప్పక తెలియజేయండి.